హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ విక్టరీ. ఇది నా కంప్లీట్గా ఒక జర్నలింగ్ కైండ్ ఆఫ్ ఛానల్ అండి. ఇది ఏంటి అంటే ఇక్కడ నా సెల్ఫ్ గ్రోత్ని నేను చెక్ చేసుకోవడానికని మనం జనరల్గా బుక్లో అయితే జర్నలింగ్ చేస్తాం కదా, ఆ విధంగా కాకుండా ఒక వీడియో జర్నల్ లాగా మెయింటైన్ చేద్దాం. అంటే నా గ్రోత్ ఎలా ఉంది, ఎవ్రీ ఇయర్ మనం అనుకున్న రెజల్యూషన్స్ ఏవి కూడా సమ్టైమ్స్ మనం చేస్తాము, కొన్నిసార్లు మనం చేయలేము. బట్ మనకంటూ ఒక రికార్డ్ అనేది మనం మెయింటైన్ చేయము. అలా కాకుండా స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క అలవాటుని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. అంటే ఫర్ ద బెటర్ ప్రోగ్రెస్. మనము హెల్తీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాము అంటే మన లైఫ్లో 4 సెక్షన్స్, అంటే ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, ఫైనాన్షియల్గా, ఈ 4 సెక్షన్స్ ఆఫ్ లైఫ్ని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తామో దెన్ వీఆర్ వెరీ హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అనేది ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎవ్రీడే ఒక డిసిప్లైన్ అనేది లేకుండా ఎలా అంటే అలాగా ఉంటూ చాలా వరకు మనం చాలా థింగ్స్ని నెగ్లెక్ట్ చేస్తాము. సపోజ్ ఇప్పుడు నేను నా కెరీర్ని రీస్టార్ట్ చేసుకుంటున్నాను, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ని మళ్ళీ ఆ లైఫ్ని అనేది రీస్టార్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అంటే బికాస్ ఫ్యామిలీ అంతా అది ఒక సెక్షన్ నడుస్తున్నా మన సెల్ఫ్ గ్రోత్ ఏంటి, మన సెల్ఫ్గా మనం ఎంతవరకు మారుతున్నాం. యాక్చువల్గా January 1 రోజు డేవిడ్ గాగిన్స్ అనే పర్సన్ యొక్క ఇంటర్వ్యూ నేను చూశాను. ఆల్వేస్ ట్రై టు చేంజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మన లైఫ్ మారాలంటే ఫస్ట్ మన ఇన్నర్ మారాలి. ఇన్నర్ని మార్చుకోవడం అనేది దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. అంటే చాలా కష్టం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఏదైనా మన ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి, వెంటనే మనం దానికి అడిక్ట్ అయిపోతాం. దాని గురించి ఆలోచించాం, చిన్నదే కదా చేసేస్తే పోతుంది. అన్ని బుక్స్ చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ సబ్కాన్షియస్ని ప్రాపర్గా ట్రైన్ చేసుకోండి. సబ్కాన్షియస్ని ప్రాపర్గా ట్రైన్ చేయాలి అంటే మనకు ఏదైతే మనం చెప్పుకుంటామో దాన్ని కరెక్ట్గా చేయటం ఫస్ట్ థింగ్. దాన్ని నేను అలవాటు చేసుకోవాలనుకున్నాను. సపోజ్ ఇప్పుడు మీరు 8 o'clockకి భోంచేద్దాం అనుకున్నారు ఎవ్రీడే. కరెక్ట్గా ఎంతవరకు చేస్తున్నారు, ఎంతవరకు మీరు అనుకున్న మాటకి మీరు స్టిక్ అయి ఉన్నారు. సో దాన్ని బట్టి సబ్కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుంది, ఓకే తిను ఏదైతే అనుకుంటుందో అది చేయడానికి రెడీగా ఉంటుంది. సో అప్పుడు సబ్కాన్షియస్ మనకు ఫేవర్గా పనిచేయడానికి ట్రై చేస్తుందంట. సో ఆ విధంగా చిన్న చిన్న హ్యాబిట్స్తో నేను నా లైఫ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. జనరల్గా అయితే ఒక ప్రాపర్గా ఒక బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేస్తూ అలా ఉంటుంది. అలా కాకుండా ఒక వీడియో జర్నల్ ఛానల్ లాగా, సో ఇట్ విల్ మోటివేట్స్ మీ అనుకొని నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్ ఏంటి అంటే నేను వీక్లీ ఒకసారి నాకు నేను రివ్యూ ఇచ్చుకున్నట్టుగా, సో ఎంతవరకు నా లైఫ్ చేంజ్ అయింది, ఇన్ వాట్ వే, అంటే ఏ సెక్షన్లో నేను బెటర్ అయ్యాను, ఏ సెక్షన్ ఆఫ్ లైఫ్లో నేను ఇంప్రూవ్ అయ్యాను, నాకు నేను ఎంత కమిటెడ్గా ఉన్నాను, ఎంతగా నేను అనుకున్న విషయాలని నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను, హౌ ఐఎమ్ ప్లానింగ్ మై లైఫ్, మై కెరీర్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నాకు నేను అకౌంటబుల్గా ఉండడానికి మాత్రమే ఈ ఛానల్ నేను ఏ విధంగా ఎడిట్ చేయదలుచుకోలేదు. ఎటువంటి హై ఎండ్ ఎడిటింగ్స్ లేకుండా వెరీ సింపుల్గా ఒక వీడియో జర్నలింగ్ కైండ్ ఆఫ్ ఛానల్గా నా కోసం చేసుకుంటున్నాను. సో ఇది నాకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది చూడడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ విషయంలో మనం ఎంతవరకు కన్సిస్టెంట్గా ఉంటాం, ఎంతవరకు మనము అకౌంటబుల్గా ఉంటూ కన్సిస్టెంట్గా ఉంటూ మన గ్రోత్ని మనమే విజువలైజ్ చేస్తే ఎలా ఉంటుంది అనుకొని స్టార్ట్ చేస్తున్న ఛానల్. ఇది ఓన్లీ నా ఇన్నర్ విక్టరీ, అంటే మనలో ఉన్న భావాలనే తొలగిపోయి మనం బయట కనిపించే థింగ్స్ని సక్సెస్ని అని అలా కాకుండా సెల్ఫ్ అనాలిసిస్ కైండ్ ఆఫ్ ఛానల్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నర్ విక్టరీ.